తరువాత సుబ్బు హనీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాతి రోజు సుబ్బు ఆఫీస్లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ హనీ రెస్పాండ్ అవ్వదు. మాట్లాడితేనే కదా తెలిసేది హనీ అంటాడు. సుబ్బు సరే చెప్పు అని అడుగుతుంది. ఇక్కడ కాదు, ఈవినింగ్ పార్కులో కలుద్దామంటాడు సుబ్బు. హనీ సరే అని అంటుంది. పార్కులో సుబ్బు వెయిట్ చేస్తూ ఉంటాడు. హనీ వస్తుంది. హనీ నిన్న పార్టీలో జరిగింది నిజంగా నాకేం తెలియదు హనీ, అది చెప్పడానికే ట్రై చేస్తున్నాను కానీ నువ్వు వినడం లేదు అని అంటాడు. సరే సుబ్బు నీ తప్పు లేదు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అంటుంది హనీ. నేను అమ్మని కన్విన్స్ చేస్తాను అంటాడు సుబ్బు. సరే అని అంటుంది. అమ్మ ఏంటిది, ఎవరిని అడిగి పెళ్ళి ఫిక్స్ చేసావు, నా ఇష్టాలతో సంబంధం లేదా అని అడుగుతాడు. అప్పుడు సుబ్బు వాళ్ళ అమ్మ నీ సంతోషం కోసమే కదరా ఈ నిర్ణయం తీసుకుంది, కానీ నాకు ఇది ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. సుబ్బు ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. తను మా ఆఫీస్లో అమ్మాయి, తన పేరు హనీ అని చెబుతాడు. వాళ్ళ అమ్మ సరే ఒకసారి ఆ అమ్మాయిని తీసుకునిరా, నేను మాట్లాడతాను అని అంటుంది. సుబ్బు చాలా హ్యాపీగా ఫీల్ అయి హనీకి ఫోన్ చేసి అమ్మ నీతో మాట్లాడాలని చెప్పిందని చెబుతాడు. అప్పుడు హనీ కొంచెం హ్యాపీగా కొంచెం టెన్షన్గా ఉంటుంది. మరుసటి రోజు తను వెళ్ళి సుబ్బు వాళ్ళ అమ్మని కలుస్తుంది. హనీ అంటే నువ్వేనా, రా వచ్చి కూర్చో అంటుంది. హా ఆంటీ నేనే అంటుంది హనీ. మా అబ్బాయి చెప్పాడు నువ్వంటే ఇష్టమనే అని అంటుంది. సుబ్బు వాళ్ళమ్మ సరే నువ్వు మా అబ్బాయిని ఎందుకు ప్రేమించావు, డబ్బు కోసమే అయితే చెప్పు, నువ్వెంత అంటే అంత ఇచ్చేస్తాను, మామని వదిలే అంటుంది. సుబ్బు వాళ్ళ అమ్మ ఇంకా ఆపండి ఆంటీ, నేను మీ అబ్బాయి మనసు చూసి ప్రేమించాను, డబ్బు చూసి కాదు. ఒక అమ్మాయి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు, అసలు నా గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు, చేతనైతే మీ అసలు నీ దగ్గర ఏముందని నా కొడుకుని ఇవ్వాలి, నేను ఆస్తి ఉందా, అందం ఉందా, పరపతి ఉందా, ఏమీ లేదు. అదే నిన్న వచ్చిన అమ్మాయికైతే అన్నీ ఉన్నాయి. సరే మీ కొడుకు జీవితానికి నేను అడ్డు రాను, మీ కొడుక్కి పెళ్లి చేయండి. ప్రేమ కావాలి అనుకుంటే నా దగ్గరికి వస్తాడు, లేదు డబ్బే కావాలి అనుకుంటే మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు సుబ్బు వాళ్ళ అమ్మ ఎంత పొగరు దీనికి, నాకే పొగరుగా సమాధానం చెప్తుంది అని అనుకుంటుంది. అప్పుడు పెళ్ళికి చూడాల్సింది పరపతి డబ్బు కాదు, అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి సంతోషంగా ఉంటాడా లేదా అనేది చూడాలి. ఈ విషయం నేను మీకు చెప్పడం దురదృష్టకరం అని చెప్పి వెళ్ళిపోతుంది హనీ. తర్వాతి కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.